దేవుడు మీ బిడ్డల్ని రేపబోతున్నాడు. గట్టిగా చెప్పబోతున్నా. ఇదే దేవుడిచ్చే వాగ్దానం. ఏ వాగ్దానం అంటే మీ పితరులను బట్టి మీరు ఏం నేర్చుకున్నారు? వాళ్ళు తమ కాలాన్ని ముగించి వెళ్ళిపోయారు. అయితే మీరు మందిర క్షేమం కోసం ప్రార్థన చేస్తే ఈ మందిరం దీవించబడుతుంది. ప్రార్థన లేని ఇల్లు, ప్రార్థన లేని మందిరం, ప్రార్థన లేని హృదయం. ప్రకటన గ్రంథంలో ఏమంటారు? హృదయం అనే తలుపునటువంటి నడుతూ ఆయన స్వరం వింటున్నావా? ఆయన స్వరం వింటున్నావా? ఆయన స్వరము గంభీరము, ఆయన స్వరము బలమున్నది. కాబట్టి ఆయన స్వరం వినాలి, ఆయన స్వరం వినాలి. యెహోషువ విన్నాడు, మోషే విన్నాడు, శాంసన్ విన్నాడు, దావీదు విన్నాడు, యాకోబు విన్నాడు. మరి నువ్వు నేను ఆయన స్వరాన్ని వింటున్నాము. క్రిస్మస్ లో, గుడ్ ఫ్రైడేకి, పునరుద్ధానికి మాత్రమే పండగ క్రైస్తవులు కాదు. మనము పరిశుద్ధాత్మ పొందిన క్రైస్తవులు. చెప్పకూడదా? అపొస్తలుల కార్యంలో అంటారు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు యూదయ, సమరయ, భూదిగంతంలో నాకు సాక్షులు. ఎంతోమంది ఈ 40 గ్రామాలకు పోతే నవ్వారు, తృణీకరించారు, తిట్టారు. ఈరోజు ఈ గ్రామాలు పూర్తయితే 250 గ్రామాలు అయిపోతాయి. గట్టిగా చెప్పుకుంటాం. ఆ సాధ్యమైంది. ఏసై నాతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. డబ్బుల గురించి ఎప్పుడు ఆలోచించలే. డబ్బులు ఉన్నాయా లేవా అని కాదు. అసలు ఈ పరిచర్య ఒక బండి మీద స్టార్ట్ చేశాం, చిన్న బండి మీద స్టార్ట్ చేశాం. కాబట్టి దేవుని మాట వినాలి. చెప్పండమ్మా, ఎన్ని మర్మాలు చెప్పా? ఆయన తోడు, ఆయన మాట, ఆయన కృప. కన్నీరు గార్చి ఏడ్చాడిగా, అయ్యా నీ సేవ చేయాలనుకుంటున్నావు, ఫలింపజేస్తావు. ఫస్ట్ కొద్దిగా నిరుత్సాహం వచ్చింది నాకు కూడా. ఏదో తిరగాలన్న 40 గ్రామాలు ఎవరు మనల్ని ఆహ్వానించరు. కానీ తిరుగుతూ ఉంటే వాడబారిన జీవితాలను చిగురింపజేయ గలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. చెప్పండి కూడా నటుడా నీ కృపలో నేను జీవించేదా. జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తా. మోషేకు తోడైనట్లుగా దేవుడు మనకు కూడా ఆయన తోడు, ఆయన కృప, ఆయన మాట, ఆయన సన్నిధి. ఇంకొక మాట చెప్తా. పర్వత రాజ్యంలో అందరూ పోతున్నారట. పోతూ ఉంటే ఇట్లనే ఆలస్యంగా కూడా పోయినాడట. తలుపు వేయబడిందట. బుద్ధి కలిగిన కన్యకల్లాగా మనం బుద్ధి కలిగిన కన్యకల్లాగా. ఆ మాస్టర్ చెప్తుంటే నాకు సంతోషం అనిపించింది. సార్, విశ్వాసులను బలపరుస్తున్నాం, మంచిది. ఒక మంచి కాపరి దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. నేనేం చెప్తున్నానంటే, బుద్ధి కలిగి మందిరానికి రావాలి. కానీ ఎవరో కర్నూలు చూస్తే 4 మాటలు చెప్తారు, పోతారు. అది లే. పరలోక రాజ్యానికి పోవాలంటే దేవుని కృప, దేవుని సన్నిధి. అందుకంటున్నాడు, నేను మోషేకు తోడైనట్లుగా నీకు తోడైన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కనికరగల ప్రభా, జీసస్ హోలీ 5 మినిస్ట్రీస్ ద్వారా ఎంతో భారమైన పరిచర్య, ఎంతో అద్భుతమైన పరిచర్య నాయన జయకుమార్ సార్ బట్టి, కూతురు బట్టి, అక్కను బట్టి, వాళ్ళ ఫ్యామిలీని, అందరినీ దీవించండి. వాళ్ళ పెద్దల కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. వాళ్ళ జయనాన్న గారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ పరిచయం చేసిన నాయన, ఆ నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. నేను ఒక చెత్త కాగితాన్ని మీరు వాడుకుంటున్నారు. ఈ మందిరము అభివృద్ధి చెందాలి, ఈ
ఈ మందిరంలో యవన బిడ్డలు రావాలా, యవనస్తులు రావాలా, యవన కార్యాలు జరగాల, సంఘం అభివృద్ధి జరగాల, సంఘం దీవించబడాల, సంఘం కట్టబడాల, సంఘం పెంచబడాల, సంఘం దీవించబడాల. అదే నా ఆశ. ఆయన ఎన్నో ఆత్మలు ఇక్కడికి రావాలని 20 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చాము. యవన ప్రాయంలో తిరిగి నీ శిలువ ఉపవాస ప్రార్థన గురించి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారిని స్వస్థపరచండి. ఎవరైనా బాధల్లో ఉంటే, అప్పుల్లో ఉంటే, ఆర్థికంగా ఉంటే వారిని అయినా మీరు స్వస్థపరచండి. నాయన ఈ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ఎంతో భారంతో నాయన అవమానాలు భరించుకుంటూ, నిందలు భరించుకుంటూ, అయ్యా ఎంతో నేను నీ పాదాల చెప్పులు విప్పడం కూడా నేను పాత్రలను కలుగుతాను. అయ్యా, నేను ఎన్నిక లేనివాడను, తృణీకరించబడిన వాడను, బ్యాక్గ్రౌండ్ లేనివాడను. ప్రభా, ఈ కృపలో నన్ను వాడుకుంటున్నాను. వందనాలు చెల్లించుకుంటూ నైనా సంఘాన్ని దీవించుమని, ఆశీర్వదించు. నీ చిత్తమైతే మరొకసారి ఇక్కడికి మమ్మల్ని నడిపించుమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. మరొకసారి అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకు జయకుమార్